Ropes Organization, Folkart Foundation, Indian Trust, Special Coaching to 8th, 9th and 10th class, Digital Virtual Learning. Bangarupalam, Palamanar, Gangavaram, and Petapanjani Mandals, Chittoor District, Andhra Pradesh. Donna Sekaran, Chairman. Dr. Sri Lata, Director. Hi, hello, this is yours Rajkumar. Welcome to Ropes Organization. ఈరోజు మనం బయాలజీలో ఒక మోడల్ పేపర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అందులో హాఫ్ మార్క్ ఎన్ని ఉంటాయి, అలాగే 1 మార్క్ అండ్ 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ ఏవేవి ఉంటాయి, ఏ క్వశ్చన్స్ ఇస్తాడు, టోటల్ ఎన్ని క్వశ్చన్స్ అనేటి గురించి డిస్కస్ చేయబోతున్నామండి. ప్రీవియస్ క్లాసెస్లో మనము బయాలజీలో 10 లెసన్స్ గురించి డిస్కస్ చేసాము. 10 లెసన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా కాన్సన్ట్రేషన్తో మీరు విన్నట్టయితే మీకు మంచి మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఇప్పుడు ఏంటంటే మనకి మోడల్ పేపర్ అనేది డిస్కస్ చేయబోతున్నామండి బయాలజీలో. ఫస్ట్ ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్ అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్స్. ఎప్పుడూ కూడా సెక్షన్ 1లో మీకు చాలాసార్లు చెప్పాను, సెక్షన్ 1లో మనకి టోటల్ హాఫ్ మార్క్ క్వశ్చన్స్ అండి. టోటల్ ఎన్ని ఉంటాయంటే 12 క్వశ్చన్స్ ఉంటాయి. వీ మస్ట్ అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్ వాట్ దే హ్యావ్ బీన్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ పేపర్. క్వశ్చన్ పేపర్లో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి క్వశ్చన్ని, హాఫ్ మార్క్ క్వశ్చన్ని మనం రాయాలండి, ఆన్సర్ రాయాలి వాటికి. అప్పుడే మనకి ఫుల్ మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా, దీంట్లో చాయిసెస్ అనేటువంటిది లేదండి. ఓకేనా, ఇప్పుడు చూడండి మై డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈజ్ ఏటీపీ ఆర్ ఎక్స్పాండ్ ఏటీపీ అని అడిగాడండి. ఏటీపీ అంటే ఏంటి అని అడిగాడు. వాట్ ఈజ్ మీన్ బై ఏటీపీ అంటే ద ఏటీపీ ఇట్ ఈస్ ఏ అడినోసిన్ ట్రైపాస్పేట్. అడినోసిన్ ట్రైపాస్పేట్ని మనం ఏమంటామంటే ఏటీపీ అని అంటామండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్ ఈజ్ ఎకో ఫ్రెండ్లీ ఇన్ నేచర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్ ఈజ్ ఎకో ఫ్రెండ్లీ ఇన్ నేచర్ అంటే నేచర్లో మనకి ఏ గ్రూప్ ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది అని క్వశ్చన్ అడిగాడండి. సెకండ్ క్వశ్చన్ మనకి ఏది అడిగాడంటే ఎకో ఫ్రెండ్లీ ఇన్ నేచర్. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి డిడిటి డైక్లోరో, ఓకే, డైఫినల్ ట్రైక్లోరో ఈథేన్ అంటాము. బిహెచ్సి బెంజిన్ హెక్సా క్లోరైడ్ అంటాం. అండ్ హెపటోక్లోరో అని అంటాం. అండ్ ప్లాస్టిక్ ఫస్ట్ వన్ అండి, ఏ గ్రూప్. బి వచ్చేసి రీసైకిల్డ్ పేపర్. అండ్ సెకండ్ వన్ ఈజ్ వెర్మీ కంపోస్ట్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నేచురల్ ఫార్మింగ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బయోగ్యాస్ యూసేజ్ అన్నాడు. ఇందులో ఏ గ్రూప్ మనకి నేచర్లో ఉంటుంది అంటే మనకి సెకండ్ వన్ అండి. ఓకే, రీసైకిల్ ద పేపర్, వర్మీ కంపోస్ట్, నేచురల్ ఫార్మింగ్, బయోగ్యాస్. ఓకే, ద ఆన్సర్ ఈజ్ బి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మీరు, అబ్జర్వ్ ద ఫాలోయింగ్. థర్డ్ క్వశ్చన్ అండి ఇది. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ప్లే కార్డ్స్, కెన్ యూ సజెస్ట్ 1 అకేషన్ టు యూజ్ దెమ్ ఇన్ యువర్ స్కూల్ అన్నాడు. అంటే దీంట్లో నార్మల్గా మనకి ఈ చార్ట్స్ ఇచ్చాడు చూడండి. టేక్ లో సాల్ట్ డైట్, ఓకే, కీప్ యువర్ హార్ట్ హెల్తీ, డూ యోగా, కీప్ యువర్ హార్ట్ సేఫ్ అని అడిగాడు. అంటే నార్మల్గా ఇది దేని గురించి ఇచ్చినట్టు అంటే హెల్తీ హార్ట్. ఇఫ్ యూ వాంట్ టు ప్రొటెక్ట్ యువర్ హార్ట్ అండ్ జస్ట్ యూ హ్యావ్ టు టేక్ సమ్ డైట్, ద రిచ్ న్యూట్రిటిక్ డైట్. మీకు గుండె అనేది బాగా పనిచేయాలి అన్నా, మనకి హార్ట్కి సంబంధించిన డిసీజ్ ఏమీ రాకూడదు అనుకున్నా ఖచ్చితంగా మనము కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలండి. ఓకేనా, కాబట్టి కెన్ యూ సజెస్ట్ 1 అకేషన్ టు యూజ్ దెమ్ ఇన్ యువర్ స్కూల్ అన్నాడు. ఏ అకేషన్ అంటే నార్మల్గా
మనం ఏం రాసుకోవచ్చు దీనికి ఆన్సర్ అంటే అబౌట్ హెల్తీ హార్ట్ గురించి మనకు ఇలా ఇవ్వడం జరిగిందండి. ఓకేనా? అండ్ దిస్ ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ద నేమ్ ద లేబుల్డ్ పార్ట్ ఎక్స్ ఇన్ ద గివెన్ పిక్చర్ అన్నాడు. ఇది చూడండి, ఇక్కడ మైటోకాండ్రియా అనేది ఉందండి. ఇక్కడ కొంచెం క్లారిటీగా అనేది ఉండదండి, నేను వేస్తున్నాను, మళ్ళీ చూడండి. ఇది మనకు మైటోకాండ్రియా డయాగ్రామ్ అండి. ఇది వచ్చేసి ఇన్ఫోల్డింగ్స్ కదండి, ఇన్ఫోల్డింగ్స్. దీన్ని మనం ఏమంటామంటే ఈ ఫోల్డింగ్స్ని, ఇది అవుటర్ మెంబ్రేన్, ఇది ఇన్నర్ మెంబ్రేన్, ఇది లోపల ఈ ఫ్లూయిడ్ లైక్ సబ్స్టెన్సెస్ వచ్చేసి మ్యాట్రిక్స్. ఈ లోపల అంటే ఈ నిర్మాణాన్ని ఏమంటారంటే దీన్ని క్రిస్టే అని అంటారండి. ఏమంటారండి? క్రిస్టే అని అంటారు. ఓకేనా? 4th వన్కి ఆన్సర్ ఏంటి అంటే మనము క్రిస్టే అని చెప్పచ్చండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ చూద్దామండి. 5th క్వశ్చన్ చూడండి. 5th క్వశ్చన్ ఇక్కడ ఇచ్చాడండి. ఫిఫ్త్ క్వశ్చన్ అయితే ఇక్కడ ఇచ్చాడు. ఆన్సర్ 5 and 6 క్వశ్చన్స్ విత్ హెల్ప్ ఆఫ్ దిస్ పారాగ్రాఫ్ అన్నాడు. డాష్ 5th క్వశ్చన్ అండి. ఈజ్ అ మెంబ్రెయిన్ బౌండ్ ద స్ట్రక్చర్ కంటైనింగ్ ఆఫ్ 3 మెంబర్స్. దేని చుట్టూ 3 మెంబ్రెయిన్స్ అనేటువంటివి ఉంటాయి అని అడిగాడు. ఇది మనకు తెలుసు. ఆన్సర్ ఏంటి? క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్. And the third layer formed stacked sac-like structures. Stacked sac-like structures. Sac-like structures ఏమంటాం మనం? ఇలా ఉంటాయి కదండి. ఓకే, the sac-like structures can be called as thylakoid. ఏమంటారండి? thylakoid. A group of thylakoid is known as grana. Okay, sac-like structures in thylakoids అంటాం. as a group of thylakoids can be called as grana అని అంటామండి. ఓకేనా? కాబట్టి దీనికి ఏంటంటే నార్మల్గా మనకి ఏ లేయర్ ఫార్మ్ sac-like structure called thylakoid and grana. ఓకే, ఇది నార్మల్గా మనకి 5th క్వశ్చన్కి ఆన్సర్ అండి. ఓకేనా? నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ చూడండి 7th క్వశ్చన్ ఇచ్చాడండి. ఇక్కడ అబ్జర్వ్ ద ఫాలోయింగ్ చార్ట్ అండ్ కంప్లీట్ ద బాక్స్ అన్నాడు. ద నేచురల్ ప్రాపగేషన్ మెథడ్స్ దే హ్యాడ్ గివెన్ ఆన్ ద క్వశ్చన్ పేపర్ అండ్ సచ్ యాజ్ ద స్టోలన్స్, రూట్స్, బల్బ్, క్వశ్చన్ మార్క్, ట్యూబర్, రైజోమ్ అని పెట్టాడండి. ఇప్పుడు స్టోలన్కి ఎగ్జాంపుల్ జాస్మిన్ అయితే, రూట్కి ఎగ్జాంపుల్ క్యారెట్, బల్బ్స్కి ఎగ్జాంపుల్ ఆనియన్. ఇక్కడ కొలకేషియా అనేది దేనికి ఎగ్జాంపుల్? ట్యూబర్కి ఏమో పొటాటో, ఓకే, రైజోమ్కి ఏమో జింజర్. చూసుకుంటే ఇప్పుడు కొలకేషియా అనేది నార్మల్గా దేనికి ఎగ్జాంపుల్ అంటే కోన్. ఓకే, కోన్కి ఎగ్జాంపుల్ అండి ఏది? కొలకేషియా అనేది. ద ఆన్సర్ ఈజ్ కోన్. ఓకే, దిస్ ఈజ్ ద 7th వన్. ఓకే, and next question, 8th question we are going to see, and what is the answer? We are going to write to 8th question కి మనం ఆన్సర్ ఏం రాయాలి అని మనం చూసినట్టయితే, can you name the traffic movement shown in figure or shown in picture అన్నాడు. ఇది డయాగ్రామ్ చూడండి. the sunlight is here as plant is here, the plant can grow అంటే మొక్క అనేది పెరుగుతుంది అండి. ఈ మొక్క అనేది ఏ వైపుకి పెరుగుతుంది అని మనం చూసినట్టయితే, సూర్యుడు ఏ వైపు అయితే ఉంటాడో ఆ వైపుకి ప్లాంట్ అనేది గ్రో అవుతుంది అంటారు. అవునా? ద ప్లాంట్ గ్రోస్ టువర్డ్స్ సన్లైట్ ఈజ్ కాల్డ్ ఫోటోట్రోపిజం. దీనికి ఆన్సర్ ఏంటండి?
Phototropism. Okay, this is the answer. And next question, if you see here, I am a secondary metabolite in plants. Next question ఏం అడిగాడంటే చూడండి జాగ్రత్తగా. I am a secondary metabolite in plants. I am extracted from bark of the plant and I am very useful in curing malaria. Who am I? అని అడిగాడు. ఇప్పుడు మీరు ఆల్కలాయిడ్ అనేటువంటి టేబుల్ని చూసినట్టయితే అందులో ఖచ్చితంగా వాళ్ళు ఆ క్వశ్చన్ మ్యాక్సిమం అక్కడ ఇవ్వడం అనేది జరిగింది. మీరు అది చూసినట్టయితే దీనికి ఆన్సర్ అనేది ఈజీగా రాయించండి. అండ్ వాట్ ఈస్ ద యాంటీ మలేరియా డ్రగ్ మీన్స్ క్వినైన్. విచ్ ఆల్కలాయిడ్ వి యూజ్ టు క్యూర్ ద మలేరియా మీన్స్ క్వినైన్. ఓకే, ఈ క్వినైన్ని మనము యాంటీ మలేరియా డ్రగ్గా వాడుతూ ఉంటాం. అప్పుడు 9th దానికి ఆన్సర్ ఏంటండి? క్వినైన్ అని రాసుకోవాలండి. ఓకేనా. నెక్స్ట్ 10th క్వశ్చన్ మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి. ద ఫాలోయింగ్ ప్లే కార్డ్స్ ఆర్ ప్రిపేర్డ్ ఇన్ యువర్ స్కూల్ ఫర్ కండక్టింగ్ ఏ ర్యాలీ. కెన్ యూ నేమ్ ద అకేషన్ టు యూజ్ దిస్ అన్నాడు. ఇప్పుడు ప్లాంట్ ట్రీస్ సేవ్ ద ఎర్త్. Second one, save ozone, save lives. And third one, plants and protect trees, they will be protect you. అంటే నార్మల్గా మొక్కలు అనేటువంటివి భూమిని రక్షిస్తాయన్నాడు. మీరు ఓజోన్ని సేవ్ చేస్తే మీ లివ్స్ అంటే మామూలుగా లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా సేవ్ అవుతాయని చెప్తున్నాడు. ప్లాంట్ అండ్ ప్రొటెక్ట్ ట్రీస్, దే విల్ ప్రొటెక్ట్ యూ. మీరు మొక్కల్ని మీరు రక్షించినట్టయితే మొక్కలు మిమ్మల్ని రక్షిస్తాయి అని చెప్పాడు. ఓకే, ఈ ప్లే కోడ్స్ అన్నీ కూడా ఏ అకేషన్కి సంబంధించినవి అని మనం చూసినట్టయితే ద వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. ద వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని మనము ఇలా చెప్పుకుంటామండి. ఓకేనా. దీనికి ఆన్సర్ వచ్చేసి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. ఓకేనా. లేదా నార్మల్గా ఇంకొక ప్రోగ్రాం పేరు రాయొచ్చు, వనం అండ్ మనం అనే ప్రోగ్రామ్స్ కూడా మనము ఆన్సర్గా రాయొచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మై డియర్ స్టూడెంట్స్. అండ్ 11th క్వశ్చన్, నేమ్ ద స్పింక్టర్స్ దట్ హెల్ప్స్ టు ఓపెనింగ్ ఆఫ్ స్టమక్ ఇంటూ డియోడినం. అంటే ఇప్పుడు మీకు డయాగ్రామ్ అనేది బాగా తెలుసండి. ఇప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ డయాగ్రామ్ మీరు చూసినట్టయితే నార్మల్గా ఇప్పుడు నార్మల్గా మనకి ఈ స్టమక్, ఇది నార్మల్గా మనకి లివర్, ఇది నార్మల్గా మనకి ప్యాంక్రియాస్ అని మనం ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు ఇక్కడ నుంచి నార్మల్గా మనకి డియోడినంలోకి వచ్చేటప్పుడు అంటే స్టమక్ నుంచి డియోడినంలోకి ఎంటర్ అయినప్పుడు, ఓకే, స్టమక్ నుంచి డియోడినంలోకి ఎంటర్ అయినప్పుడు ఇక్కడ ఏంటి అంటే నార్మల్గా మనకి ఏ స్పింక్టర్స్ అనేటువంటివి ఉంటాయి అంటే ఇక్కడ పైలరిక్ స్పింక్టర్స్ అనేటువంటివి ఉంటాయండి. ఏముంటాయి ఇక్కడ?
పైలరిక్ స్పింక్టర్స్ అనేటువంటివి ఉంటాయండి. నేమ్ ఆఫ్ ద స్పింక్టర్ దట్ హెల్ప్స్ ఇన్ ఓపెనింగ్ ఆఫ్ ది స్టమక్ ఇంటూ డ్యూయోడినం అంటే ఆన్సర్ ఏంటండి? పైలరిక్ స్పింక్టర్స్ అని చెప్పచ్చండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ద మిస్ మ్యాచ్డ్ పెయిర్స్ అన్నాడు. అంటే దీంట్లో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు? అల్లోజోమ్స్ ఇన్ మేల్స్ XX అన్నాడు. నెక్స్ట్ అల్లోజోమ్స్ ఇన్ ఫీమేల్ XY అన్నాడు. ఇది క్వైట్ ఆపోజిట్ అండి. ఎప్పుడు కూడా మేల్స్ అంటే XY వస్తుంది, ఫీమేల్ అంటే XX వస్తుంది. కానీ వాడు క్వైట్ ఆపోజిట్ వచ్చాడు. కాబట్టి మిస్ మ్యాచ్డ్ పెయిర్ వచ్చేసి 1, 2. ఆన్సర్ ఏంటి? 1, 2. థర్డ్ వన్ ఫ్యాక్టర్స్ జీన్, ఇది కరెక్ట్ అండి. రిమైనింగ్ రెండు కూడా మిస్ మ్యాచ్డ్ పెయిర్ అని చెప్పచ్చు. దిస్ ఆర్ ఆల్ ద ఆఫ్ మార్క్ క్వశ్చన్స్ వాట్ దే హ్యావ్ ఆస్క్డ్ ఇన్ ది క్వశ్చన్ పేపర్. ఓకే, దీస్ ఆర్ ఆల్ ఆఫ్ మార్క్స్ ఆన్సర్స్. వాళ్ళు ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి మనం ఆఫ్ మార్క్ ఆన్సర్స్ అనేటువంటివి ఇప్పుడు డిస్కస్ చేసాము మై డియర్ స్టూడెంట్స్. ఇది జాగ్రత్తగా వినండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.